2025లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు టీమిండియా క్వాలిఫై అవుతుందా లేదా అన్న అంశం పైన ప్రతి ఒక్క టీమిండియా అభిమాని అయితే కలవరపెడుతుంది. ఎందుకంటే టీమిండియాకి ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ మిగిలింది, అది కూడా ఆస్ట్రేలియాతో. ప్రెసెంట్ అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్ లో టీమిండియా 52.78% తో థర్డ్ స్పాట్ లో ఉంది. ఇక ఆస్ట్రేలియా అయితే 61.46% తో సెకండ్ స్పాట్ లో ఉంది. ఇక ఫస్ట్ స్పాట్ లో అయితే సౌత్ ఆఫ్రికా 66.47% తో ఫైనల్ కు క్వాలిఫై అయిపోయింది. ఇక సెకండ్ ప్లేస్ కోసం ఇండియా, ఆస్ట్రేలియా ఈ రెండు జట్ల మధ్య పోటీ ఉంది. అండ్ ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ ప్రకారం చూసుకుంటే టీమిండియాకి కేవలం 10% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే టీమిండియా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం టీమిండియా మ్యాచెస్ గెలిస్తే సరిపోదు, వేరే జట్ల యొక్క గెలుపు ఓటములతో ముడిపడి ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే దేవుడి మీద భారం వేసినట్టే అని చెప్పాలి. సో ఈ వీడియోలో మనం టీమిండియా WTC ఫైనల్ చేరాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము. సినారియో నెంబర్ 1, ఇక ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో టీమిండియాకి ఒకే ఒక మ్యాచ్ మిగిలింది, అది కూడా ఆస్ట్రేలియాతో సిడ్నీలో ఆడవలసి ఉంటుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. లేదా ఈ మ్యాచ్ డ్రా అయిందా లేకపోతే టీమిండియా ఓడిపోయిందా WTC ఫైనల్ నుంచి అవుట్ అయిపోతుంది. ఇన్ కేస్ టీమిండియా ఈ మ్యాచ్ లో మంచిగా విజయం సాధించింది అనుకోండి, ఇక ఆస్ట్రేలియాకు 2 టెస్ట్ మ్యాచ్లు అయితే మిగిలిన్నాయి శ్రీలంకతో. అండ్ ఈ మ్యాచెస్ అన్ని శ్రీలంకకు వెళ్ళి ఆడాలి ఆస్ట్రేలియా. సో అక్కడ గనక ఈ 2 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా కనీసం ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సరే టీమిండియా నేరుగా WTC ఫైనల్లో ఆడుతుంది. అలా కాదు 2 మ్యాచ్లు డ్రా అయ్యి 2 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా గెలిచింది అనుకోండి, ఇక టీమిండియా మూటా ముళ్ళా సదురుకొని. సో ఇప్పుడైతే టీమిండియా చేతిలో ఏమీ లేదు, మొత్తం దేవుని భారం మీద వేశాము. సిడ్నీలో టీమిండియా ఖచ్చితంగా గెలవాలి. అండ్ అట్లనే శ్రీలంక జట్టు కూడా ఒక మ్యాచ్ ఖచ్చితంగా ఆస్ట్రేలియాపై విజయం సాధించవలసి ఉంటుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న శ్రీలంక ఫామ్ ప్రకారం టెస్టులో అయితే శ్రీలంక మంచిగానే రాణిస్తుంది హోమ్ కండిషన్స్ లో కాబట్టి. సో శ్రీలంక స్పిన్నర్లకి ఇది మోస్ట్ అడ్వాంటేజ్ గా మారబోతుంది మ్యాచ్ గెలవాలి. అండ్ సినారియో అర్థమైంది అనుకుంటా. టీమిండియాకు మిగిలిన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో ఖచ్చితంగా ఆస్ట్రేలియాపై ఒక మంచి విజయం సాధించాలి. శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను ఖచ్చితంగా ఓడించవలసి ఉంటుంది. ఇలా అయితేనే టీమిండియా WTC ఫైనల్ ఆడుతుంది లార్డ్స్ లో, లేదంటే టీమిండియా WTC ఫైనల్ ఇంట్లో కూర్చొని చూసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా రోహిత్ శర్మ తన కెప్టెన్సీకి ఇది పెద్ద పరీక్షే. ఇన్ కేస్ రోహిత్ శర్మ కనుక ఈ మ్యాచ్ లో విజయం సాధించలేదా, ఇక రోహిత్ శర్మ అయితే టీమిండియాలో కనిపించబోడు అని టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే 6 నెలల పాటు సో టీమిండియా అయితే ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడదు. అండ్ 6 మంత్స్ తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి టెస్ట్ మ్యాచ్ ఆడవలసి ఉంటుంది. సో ఇన్ కేస్ ఈ మ్యాచ్ లో టీమిండియా కనుక విజయం సాధించలేకపోతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుంది. 10 సంవత్సరాలుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇండియానే రిటైన్ చేసుకుంటుంది. సో ప్రెసెంట్ ఉన్న రోహిత్ శర్మ నెగిటివిటీ పోవాలంటే ఖచ్చితంగా ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచి 2-2 తేడాతో ఈ సిరీస్ ని సమం చేసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని రిటైన్ చేస్తే రోహిత్ శర్మకి కొంచెం పరువు మిగులుతుంది. అండ్ అట్లనే ఇంకా 1-2 ఇయర్స్ వరకు రోహిత్ శర్మ టీమ్ లో కొనసాగే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది ఇవాల్టి వీడియో అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.